హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. అయితే ఈరోజు వార్తా విశేషాలు ఒకసారి వార్తాపత్రికలో ఎలాంటి న్యూస్ వచ్చినాయి వాటి విశ్లేషణ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా దిశ వార్తాపత్రికలో ఏమొచ్చింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే న్యాయ తప్పిదంతో గందరగోళం అనేది ఒకటి బ్యానర్ ఐటంగా మనకి ఈరోజు దిశ పత్రికలో కనిపిస్తుంది. అయితే పిఆర్ మున్సిపల్ బిల్లులకు గవర్నర్ ఆమోదం, మెమోలో తప్పుగా పేర్కొన్న న్యాయశాఖ, ఫలితంగా రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రచారం. నిన్న ఏం జరిగిందంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి బిల్లు ఓకే అయిందన్నట్టుగా గవర్నర్ దగ్గర ఓకే అయిందన్నట్టుగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అందరూ పాజిటివ్గా రియాక్ట్ అయిన మరుక్షణమే వెంటనే ఆ బిల్లు కాదు, వేరే బిల్లులు ఓకే అయినాయి, ఆ బిల్లు పెండింగ్లోనే ఉంది అని మళ్ళీ తీపి కబురు కాస్త తీపి కబురు కాస్త చేదు కబురు అయిపోయింది. ఇది నిన్న జరిగిన తప్పిదం. అయితే సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం కరువు, సమన్వయ లోపంతో విమర్శలు ఎదుర్కొన్న న్యాయశాఖ. అయితే రాజ్భవన్ ఆమోదించిన బిల్లుల విషయంలో తలెత్తిన గందరగోళం వల్ల న్యాయశాఖపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమైనాయి అన్నది తెలిసిందే. ఇక సమన్వయ లోపం, ఉత్తర్వులు జారీ చేసే క్రమంలో చేసిన పొరపాటు రాష్ట్రాలను మీడియాలో అయోమయం నెట్టింది. న్యాయశాఖ గెజిట్ కోసం జారీ చేసిన ఉత్తర్వుల్లో మొదట రెండో బిల్లుకు మున్సిపాలిటీల ఏర్పాటు ఆమోదం అని వివరణ పేరాలో, మూడో బిల్లుకు రిజర్వేషన్ 50% పరిమితి ఎత్తివేత ఆమోదం పొందిందని పేర్కొంది. వాస్తవానికి గవర్నర్ ఆమోదం తెలిపిన రెండో దానికి మాత్రమే రాజ్భవన్ ఆమోదించిన ఫైల్ సమాచారం సైతం ఉన్నతాధికారులకు సమాచారాన్ని సంబంధిత శాఖ చేరవేయకపోవడంపై విమర్శలు అయితే ఎదుర్కొంది. వీటికి ఆమోదం ఇస్నాపూర్, ఇంద్రదేశం, జిన్నారం మున్సిపాలిటీలకు మార్చడం, కొత్త గ్రామాల్లో మున్సిపాలిటీలు చేర్చడానికి సంబంధించి ఆ బిల్లు ఓకే అయింది. నిన్న చిన్న పొరపాటు వల్ల ఇదే తప్పిదం జరిగింది. ఇక ఈరోజు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాష్ట్ర ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గుజరాత్ గవర్నర్గా ఆచార్య దేవవ్రత్కి అదనంగా మహారాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. అయితే మన రాధాకృష్ణ గుజరాత్కి గవర్నర్గా ఉండే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయిపోయింది. దానికి సంబంధించి మహారాష్ట్రగా అంటే గుజరాత్ గవర్నర్కు మళ్ళీ బాధ్యతలు అయితే అప్పచెప్పినట్టు మనకు కనిపిస్తుంది. ఇక సిద్దిపేట నుంచే కవిత యాక్షన్ ప్లాన్ అని కవితకు సంబంధించిన ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. ఆ న్యూస్లో సిద్దిపేట నుంచి అక్క రాజకీయాలు స్టార్ట్ చేస్తారట. ఆ రాజకీయాల నుంచి సిద్దిపేట నుంచి అన్ని అన్నట్టుగా కనిపిస్తుంది. సిద్దిపేట అంటే చింతపడక 21 చింతపడక ప్రయాణం, ప్రత్యేకంగా ఎంగిలి పువ్వుల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు. పోయిన సంవత్సరం ఏడుందో అక్క తెలియదు, పోయిన సంవత్సరం ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడెక్కడ తిరిగిందో, ఏం చేసింది అనేది అనవసరం. ఈ సంవత్సరం అక్క రంగంలో ఉంది, రాజకీయాల్లో ఉంది. టోటల్గా అయితే నన్ను ఆహ్వానించండి అని చింతపడకు చెందిన గ్రామస్తుల్ని వాళ్ళ ద్వారా ఆహ్వానించుకొని ఇక చింతపడక నుంచి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసుకొని ఎంగిలి పువ్వు బతుకమ్మ స్టార్ట్ చేసి తెలంగాణ జాగృతిని మళ్ళీ ఉధృతం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందేమో అనుకుంటురా? అస్సలు ఆమె వల్ల ఏది కాదు, ఆమె గెలవదు. ఫస్ట్ ఏదో తెలంగాణ సెంటిమెంట్ టైంలో అప్పుడు ఏదో నడిచింది, కానీ ఇప్పుడే నడుస్తుంది. అయితే మొత్తం ఒకసారి చూద్దాం అంటే చూద్దాం ఏమని చెప్తుంది ఒకసారి. సిద్దిపేట ఏమంటుంది అక్క? ఈల్పో బతుకమ్మకు రండి 21న కల్వకుంట్ల కవితకు చింతమడక వాసుల ఆహ్వానం. కేసీఆర్ సొంతూరు నుంచి జాగృతి కార్యాలయానికి తరలి వస్తున్న గ్రామస్తులు. ఇది మ్యాటర్. దీనికి సంబంధించి ఈ నెల 21 నిర్వహించే ఎంగిలి పూల బతుకమ్మకు రావాలని మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఆహ్వానించారు. గురువారం పెద్ద సంఖ్యలో వారు బంజారా హిల్స్లోని జాగృతి కార్యాలయానికి తరలి వచ్చారు. కేసీఆర్ సొంత ఊరు అయిన సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామస్తులు ఆమెతో భేటీ అయినట్టు మనకు క్లియర్గా అనిపిస్తుంది. దానికి సంబంధించి వార్తని అయితే హైలైట్ చేస్తారు. ఇది దానికి సంబంధించిన వార్త. అయితే అక్క ఏం చేసినా కానీ ఒక సంచలనంగా చేస్తుంది.
ఎందుకంటే అక్కకి ఇప్పుడు ఏదో ఒక పదవి కావాలి అంటే అయ్యే ఇచ్చేది అప్పట్లో. ఇప్పుడు లేదు, అయ్యేకి అధికారం లేదు. సో ఇప్పుడు సిద్దిపేట నుంచి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి టోటల్గా గులాబీ పార్టీని ఏం చేయబోతుందో మనం ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. కవిత తీవ్ర ఆరోపణలు చేయడం అనంతరం బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది తెలిసిందే. హరీష్ సంతోషరావు పైన మరోమారు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది తెలిసిందే. అయితే ఇవన్నీ పేపర్ ప్రకటనకి లోపల వాళ్ళంతా ఒకటే అనేది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పరిస్థితులు భాగంగా రాష్ట్ర జాగృతి ముఖ్య నాయకులు కవిత తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కవితను చెడామడా తిట్టేశారు. ఇది అంతా తెలిసిందే. హరీష్ రావు విదేశాల నుంచి హైదరాబాద్కు తిరిగి వచ్చిన క్రమంలో కవిత చేసిన ఆరోపణలపై స్పందిస్తూ అవి ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. అనంతరం ఎర్రవేలలో మాజీ సీఎం కేసీఆర్తో కలిసి కేటీఆర్ హరీష్ రావు భేటీ అయి కవిత ఎపిసోడ్పై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసిందే. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కవిత వర్గం హరీష్ రావు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. 21 ఏళ్ల తర్వాతకి గులాబీ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికలు 2004లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికతో కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావు సిద్దిపేట నుంచి రాజకీయ అరంగేటం చేసి వరుసగా 7 సార్లు విజయం సాధించారు. ప్రతి ఎన్నికల్లో హరీష్ రావు తన మెజార్టీని పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ సిద్దిపేట రాజకీయాల్లో పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కల్వకుంట్ల కవిత చింతవడకకు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావుకు చెక్కు పెడుతున్నారు బీఆర్ఎస్ అనేది ఒక విధంగా ఆలోచిస్తే దగ్గరగానే ఉంది. మేబీ కవితని హైప్ చేస్తూ హరీష్ రావుకి చెక్కు పెట్టే ఆలోచనలు ఉన్నట్టున్నాయి. చూద్దాం. ఎంగిలి పువ్వు బతుకమ్మ కోసం వచ్చి రేపు ఆ సీటుని కూడా ఎంగిలి చేసే క్రమంలో కవిత పన్నాగాలు ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎంగిలి పువ్వు అంటది, రేపు ఎలక్షన్ అంటది. ఇది మాత్రం వాస్తవంలా కనిపించబోతుంది ఆమె చేసే ఆలోచనను చూస్తుంటే. పుట్టిన గడ్డ నుంచే తాజాగా కవిత రాజకీయం తీసుకున్న నిర్ణయం పైన చర్చలు జరుగుతున్నాయి. కొత్త పార్టీ పెడతారా, వేరే పార్టీలో చేరి పుట్టిన గడ్డ నుంచే పోటీ చేస్తారా, మెట్టినీళ్ళు నిజామాబాద్ నుంచి బరిలో దిగుతారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో కేసీఆర్ కుటుంబం నుంచి ఒకరు ఆ పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు మొదలు పెట్టడం రాష్ట్ర రాజకీయాల్లోనే పేర్లు సంచలనంగా మనకి ఈ వార్త కనిపిస్తుంది. ఈ వార్త ముఖ్య ఉద్దేశము చెక్ పెట్టేది హరీష్ రావుకి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ టోటల్గా. కానీ హరీష్ రావు మీద గెలవడం చాలా కష్టం. కానీ ఇవి ఎలా ఉంది పరిస్థితి తెలుసుకోవడం కోసం తప్ప ఆయన మీద పోటీ చేసి గెలిచేంత సీన్ అయితే కవితకు లేదని నేను అనుకుంటున్నాను. టోటల్ చూస్తుంటే ఒకవేళ వెనకాల చక్రం తిప్పడానికి కేసీఆర్ ఉంటే తప్ప కవితకైతే అంత సీన్ అయితే లేదు. ఒంటరిగా చేసేంత సీన్ లేదు, గెలిచేంత సీన్ లేదు. ఇదంతా కవితని కేసీఆర్ వదిలిన బాణం అయితేనే కవిత నెగ్గుకు వస్తుంది. కానీ తనంతట తాను చేసుకొని వస్తా అంటే ఆమె వల్ల కాదు, అది కాని పని. ఇది వాస్తవం. ఇది కవితకు సంబంధించిన వార్త. దీనికి టోటల్గా అది ఇక సాదాపైన సమ్మతి సమస్య 10% క్రమబద్ధీకరణ సైతం కష్టమే. అప్పుడు ఎకరం వేలల్లో, ఇప్పుడు లక్షల్లో. అమ్మిన వారి కన్సెంట్ తీసుకోవడానికి ఇబ్బందులే. ఆబ్జెక్షన్ వస్తే అప్లికేషన్ రిజెక్ట్, అభ్యంతరానికి అవకాశం ఎక్కువ అంటున్న అధికారులు. సో ఈ సాదాపైనమ్మకు సంబంధించి జోరుగా అయితే చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. సో అప్పట్లో తక్కువ ధరకు కొని ఇప్పుడు భూమి రేటు పెరిగేసరికి అబ్జెక్షన్లు వస్తాయి కామన్గా. ఆ అబ్జెక్షన్లు వస్తే ఆ ఫైల్ పక్క పడిపోతుంది. అయితే 2014 ముందు
ఎవరైతే సాదా బైనామా చేసుకున్నారో, పేపర్ కాగితాల మీద సంతకాలు పెట్టుకొని భూములు కొనుగోలు చేసిరో వాళ్ళకి ఈ అవకాశం అయితే ఉంది. తర్వాతకి దీన్ని చూసుకున్నట్లయితే క్రమబద్ధీకరణ విధానం ఇలా ఒకసారి చూద్దాం. సాదా బైనామా ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిని 2014 జూన్ 2వ తేదీ లోపు కొనుగోలు చేసి సాగులో ఉన్న చిన్న సన్నకారు రైతులే, గుర్తుపెట్టుకోండి, చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. గతంలో మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసి ఉండాలి. దరఖాస్తులతో పాటు ఆధార్ కార్డు నకలు, కొనుగోలు చేసిన రిజిస్టర్ కానీ, క్రయ విక్రయాల దస్తావేజు, సాదా బైనామా నకలు, భూమి కొనుగోలు చేసినట్టుగా సాగులో ఉన్నట్టుగా ఆధారాలు జత చేసి ఉండాలి. భూమి అమ్మిన వ్యక్తికి ఏ రోజు ఏ సమయంలోనూ విచారణ చేస్తారో తెలుపుతూ తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన సంబంధిత వ్యక్తులు కూడా విచారణలో పాల్గొనవచ్చు. నిర్దేశించిన రోజున రెవెన్యూ అధికారులు క్షేత్ర పరిశీలన చేసి గ్రామంలో విచారణ చేపడతారు. ఇందులో సాదా బైనామా పత్రాన్ని, పహానీ, ఆర్ఓఆర్ రికార్డులను పరిశీలిస్తారు. భూమి విస్తీర్ణం, హద్దుల వివరాలను తెలుసుకుంటారు. దరఖాస్తుదారు సాగులో ఉన్న విషయాన్ని నిర్ధారించుకుంటారు. క్షేత్ర పరిశీలన నివేదికను విచారణ సమయంలో రాసుకుంటారు. ఆ రిపోర్టులను దరఖాస్తులతో సమర్పించిన పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దరఖాస్తుదారుడు కొనుగోలు చేసిన వాస్తవేనాన్ని తేలితే 13B సర్టిఫికేట్ను ఆర్డీఓ జారీ చేస్తారు. దరఖాస్తును తిరస్కరిస్తే కారణాలు తెలుపుతూ ఎండార్స్మెంట్ ఇస్తారు. తహసీల్దార్ జాయింట్ రిజిస్టర్గా వ్యవహరిస్తున్నందున అప్పటికప్పుడు రెవెన్యూ రికార్డులో నమోదు చేయడం సులువు అవుతుంది. 13B సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత ROR 1-1Bలో తగిన మార్పులు చేస్తారు. ఫారం 17 రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత పట్టదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. అయితే ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనే నిబంధనలో చెప్పలేదు. ఇది తిరకాస్. తహసీల్దార్ ఇచ్చిన తీరుపైన ఏమైనా అప్పీలుకు వచ్చేందుకు దరఖాస్తుదారుడికి హక్కులు ఉంటాయి. కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. సాదా బైనామా నకిలీ అని తేలినా తిరస్కరిస్తారు. ఇది మ్యాటర్. టోటల్గా చూసుకున్నట్లయితే మేము పెట్టినాం, కానీ మీ వల్ల వాళ్ళు చేసుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఒకడో ఆబ్జెక్షన్ అయితే ఉంటుంది. ఆబ్జెక్షన్ ఉన్నప్పుడు ఆ ఫైల్ పెండింగ్లో పడిపోతుంది. అంతే. సరే, ఇది భూభారతి చట్టం వల్ల సాదా బైనామా క్రమబద్ధీకరణ అనేది ఒకటైతే కొంతమందికి మేలు జరగవచ్చు, అది కొంతమందికి మేలు జరగకపోవచ్చు. పరిశీలించే అంశాలు ఏంటో చూద్దాం. దరఖాస్తుదారు పేరు, అమ్మిన వ్యక్తి వివరాలన్నింటినీ చెక్ చేస్తారు. భూమి పూర్తి వివరాలు, భూమి స్వభావం, సరిహద్దులు, పహానీలు, క్రమబద్ధీకరణకు 12 చట్టాల పరిధిలో ఉందా లేదా అని చూస్తారు. ఇలా మొత్తం 27 అంశాలతో కూడిన రిపోర్ట్ను రూపొందిస్తారు. దరఖాస్తుదారుల పరిశీలనలో 26 అంశాలను పరిశీలిస్తారు. షరతులు ఇలా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే సాదా బైనామా క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. HMDA, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెల్లవు. స్టాంప్ డ్యూటీ ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకునే అవకాశం లేదు. గతంలో పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల వరకే అవకాశం. భూభారతి సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా మాల క్రమబద్ధీకరణ రెగ్యులైజేషన్ బాధ్యతలు ఆర్డీఓ కట్టబెడతారు. నోటీసులు జారీ చేసి విచారణ చేపడతారు. 90 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. దానికి అంటే చేసుకున్న వాళ్ళకి వీలుగా ఇదైతే ఉంది, కానీ షరతులు కూడా వర్తిస్తాయి అనేది కండిషన్ సప్లై. ఓకే, కొంత మేలు జరగవచ్చు, కొంతమందికి కీడు జరగవచ్చు, తప్పదు. ఇది దీనికి సంబంధించి మెయిన్. ఇక నేపాల్లో జరుగుతున్న సంఘటనలు, అవి దేశంలో పలు విధ్వంసాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమము ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. నేపాల్లో లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు అనేది వాస్తవం. ఈ నేపాల్లో జరిగిన సంఘటన దేనికి జరిగింది అనుకుంటారు? మేబీ విద్య, వైద్యం, ఆరోగ్యం, దీనికి లేక ఇంకా వేరే కారణాలు ఏవైనా అనుకుంటున్నారా?
అవన్నీ ఏవి కావు. టోటల్గా సోషల్ మీడియాని బ్యాన్ చేసినందుకు అక్కడ యువత తిరగబడింది. ఆ యువత మామూలుగా తిరగబడలేదు. ఎలాగంటే కూడు గూడు గుడ్డ కోసం తిరగబడితే అలాగుంటుంది, అవినీతి కోసం తిరగబడ్డారని అంటే అలాగుంటుంది. కానీ ఇక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే యావత్ దేశం మొత్తం తిరగబడి ఆ ప్రభుత్వాన్ని ఉల్టా ఫల్టా చేసి పడేసింది. చాలామంది అనుకుంటారు వాళ్ళ వెనకాల అమెరికా ఉంది, చైనా ఉంది, లేదు నేపాల్ భారత్తో సన్నిహిత సంబంధాలు చెడిపోవడం వల్ల ఇట్లా జరిగింది అని ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పుకుంటుంది. ఇక మన బీజేపీ గవర్నమెంట్ అయితే చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అన్నట్టుగా, మన వల్లే ఇదంతా జరుగుతుంది అన్నట్టు కూడా చెప్పుకునే క్రెడిట్ కొట్టేసే ఆలోచన బీజేపీకి ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే అక్కడ యుద్ధంలో ఆర్మీ యుద్ధం చేస్తే మన ప్రధానమంత్రి వాకింగ్ స్టైల్తో ఇటు వెళ్ళి అంత నేనే చేశాను ఒక పోజు కొట్టేసి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా మార్చేసుకునే ప్రయత్నం చేస్తాడు చూడు. ఇది కూడా అట్నే ఒక దేశంలో ఎన్నో కారణాలతోటి ఒక మూమెంట్ వచ్చి యువత మొత్తం తిరగబడి గవర్నమెంట్ని అల్లాకుల్లం చేసి పడారు, మొత్తం కిందికి పైకి చేసేసినాయి, అతలాకుతలం చేసేసినాయి. సో దాన్ని కూడా క్యాచ్ చేసుకునే క్రమంలో బీజేపీ బత్తాయిలు చాలామంది ఉన్నారు. ఇక నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక ఇట్లా మన పొరుగు దేశాలు ఏ అవుతున్నాయో ఇవన్నీ ఎప్పుడైతే ఇంకోటి అండమాన్ నికోబార్ అవి దానికి సంబంధించి అక్కడ కూడా అండమాన్ నికోబార్ కాదు కానీ ఇక్కడ ఉంది కదా ఇంకోటి మాల్దీవ్స్ సంబంధించి కూడా వ్యతిరేకంగా ఉంటే ఒక తీరుగా, అనుకూలంగా ఉంటే ఒక తీరుగా అక్కడ జరుగుతుందన్నట్టుగా ప్రచారాలు అయితే జరిగినాయి. ఇప్పుడు కూడా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక లాస్ట్ అమెరికానే, మనకు వ్యతిరేకంగా అమెరికానే ఉంది. అమెరికా గతి ఏమైద్దో అని చేతులు ఎత్తేస్తూ ఇక చూసుకోండి, మన మోడీ విశ్వగురు ఆడే ఆటలో అంతా చీమలైపోయారు, ఈయన సింహం అయిపోయింది అన్నట్టుగా ఇక్కడ పబ్లిసిటీ అయితే నడుస్తుంది విశ్వగురు గురించి. సో ఏదేమైనప్పటికీ అక్కడ సింపుల్గా నేపాల్లో జరిగిన సంఘటన సింపుల్గా ఓన్లీ సోషల్ మీడియాని వాట్సాప్, ఫేస్బుక్, టిక్టాక్ వీటికి సంబంధించి బ్యాన్ చేయడం వల్ల, ఓన్లీ అవి బ్యాన్ చేయడం వల్లనే అక్కడ ఒక మూమెంట్, ఒక ఉద్యమం లాగా వచ్చి గవర్నమెంట్ని స్మాష్ చేసి పడేసిరు. అక్కడ మొత్తం ఇది పరిస్థితి గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి టోటల్గా. అయితే మొత్తం ఏంది అసలు జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ యువత కాల్పుల్లో డజన్ల సంఖ్యలో యువత మరణాలు, వందలాది మంది గాయాలవడం వంటివి ఒక విభిన్నమైన కొత్త కోణాన్ని ప్రపంచం ముందు నేపాల్ చూపిస్తుంది. నేపాల్ యువత ఇప్పుడు ప్రాథమికంగా విద్య, ఉద్యోగాల కోసం కొట్లాడతలేదు, అలాగే కూడు గూడు నీడ కోసం కొట్లాడతలేదు. ఇక్కడ ప్రధానమైన సమస్య అసలు సమస్యే కాదు, ఆ సమస్య మీద పోరాడుతూనే లేదు. తన జీవన పరిస్థితిలో మార్పు కోసం నిరసన తెలపలేదు. దేశవ్యాప్తంగా ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి 26 యాప్లపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. అది మ్యాటర్. దీనికి సంబంధించి నేపాల్లో యువత ఒక్కసారిగా భారీ ఎత్తున విధుల్లో అంటే రోడ్డు మీదకి వచ్చేసి గవర్నమెంట్ని నాశనం చేసి పడేసారు. ఇక నేపాల్లో యువత విషయానికి వస్తే నిరుద్యోగం 19.2% ఉంది. అక్కడోళ్ళు ఇక్కడ వచ్చి చిన్న చిన్న సెంటర్లు పెట్టుకొని, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకొని బతికే రకం నేపాల్. సో వాళ్ళది తక్కువనే ఉంటుంది. తలసరి ఆదాయం కేవలం $1,300 పేదరికం తాండవిస్తుంది. అవసరమైన అసమానతలు, వర్గపరమైన అసమానతలు దేశంలో ఒకవైపు కనుక కష్టమైన జీవితాన్ని, మరోవైపు అద్దులేని విలాసమైన జీవితాన్ని సృష్టిస్తున్నాయి. అయితే వ్యవస్థ పైన ప్రజల అసంతృప్తి ఏ విధంగా విస్ఫోటనం చెందుతుందో ఒక పట్టాన అర్థం కాని పరిణామాలు ప్రపంచమంతటా అలుముకుంటున్నాయి. ఇది వాస్తవం. సో వీధుల్లో మొబైల్ విప్లవాలకు నాంది. నేపాల్ నుంచి ప్రస్తుతం ఫ్రాన్స్ వరకు చెలరేగిన ప్రజా ఆగ్రహం, ఆందోళనలు ఒకటే విషయాన్ని చెప్తున్నాయి. తిరుగుబాట్లను ఎవరు ప్రేరేపిస్తున్నారనేది ఇది చర్చనీయాంశమే. కానీ ప్రజా అసమ్మతి
కట్టు తప్పుతుందన్నది వాస్తవం. అయినా ఇక్కడ యువత అసమానతలు వేటిని పెద్దగా పట్టించుకోవట్లేదు అనేది వాస్తవం అని చెప్పుకోవాలి. చేతి వేలలో ప్రపంచాన్ని చూపించడం మాత్రమే కాదు, తమ సమస్యలను ఫ్రీగా పంచుకునే అవకాశాలను అందిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తమకు అందుబాటులో లేకుండా మొత్తంగా బ్యాన్ విధించడంలో ఆగ్రహం వ్యక్తం చేసింది నేపాల్ యువత. వీధుల్లోకి వచ్చేసింది యువత. ఈ పరిణామం యావత్ ప్రపంచానికి ప్రమాద గంటికలను మోగిస్తుంది. ప్రజలకు ఏవి అందికపోయినా పర్లేదు, సోషల్ మీడియాను దూరం చేస్తే మాత్రం తట్టుకోలేకపోతుంది ఇప్పుడు యువత. అన్నిటికీ కుట్ర సిద్ధాంతమేనా? నేపాల్లో జరిగిన ఆకస్మిక పరిణామాలపైన రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా కుట్ర ఉందని ఒకరు, చైనా కుట్ర ఉందని ఒకరు, భారత్ కుట్ర ఉందని మరొకరు, ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధానంలో చెప్పుకుంటూ పోతున్నారు. ఇక చైనా ఉచ్చులోనే పోయినందుకు శ్రీలంకకు మొదలుకుని పాక్, బంగ్లాదేశ్, నేపాల్ వరకు అన్ని దేశాలు రాజకీయ అస్థిరతకు లోనై ప్రభుత్వాలు కూలిపోతున్నాయని చాలా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇదంతా అవాస్తవం. ఇక్కడ పరిస్థితులు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఇక్కడ సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకు యువత తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి ఇలా జరిగిందనేది వాస్తవం. సో నిజానికి బయట దేశాల కుట్రలో మాటేమో కానీ గ్లోబలైజేషన్ మాయలో పడి ఆ ఊబిలోంచి బయటపడలేక గిలగిలాడి ప్రతి దేశం సొంత ప్రజలను ద్రోహం తలపెడుతూనే ఉంది. ప్రభుత్వ విధానాలు నేరుగా తమ జీవితాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో దక్షిణాసియా దేశాల ప్రజలు తిరగబడుతున్నారు. తమ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ భావ వ్యక్తీకరణను వాళ్ళు అడ్డుపడితే దేనికైనా వెనకాడడం లేదు. ఇది వాస్తవం. ఇక భావ వ్యక్తీకరణ సాధనాలు కూడా అడ్డుపడుతున్న వారిపైన చాలా దారుణంగా విరుచుకపడుతుంది యువత అనేది. ఇది ప్రతి దేశంలో ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ భావ వ్యక్తీకరణకి అడ్డుపడతారో అక్కడ తిరుగుబాటు వస్తుంది. అదే నేపాల్లో వచ్చింది. భావ వ్యక్తీకరణకు అడ్డు చెబితే రేపు మన దేశంలోనూ ఇలాంటి ఉత్పాతాలు రావని చెప్పడానికి వీలు లేకుంటుంది. ప్రజా వ్యతిరేకత ఏ రూపంలో సాగినా సరే అది ప్రభుత్వాలను కుప్పకూల్చేస్తుంది. ఆయా పాలక వర్గాలను మర్చిపోకూడదు. సంక్షేమ పథకాలను ఇచ్చినా, అమలు చేసినా, కోత విధించినా పట్టించుకొని యువత ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాని ఆపేస్తే మాత్రం తట్టుకోలేకపోతుంది. సో అంత ఫైర్ ఉంది యువతలో. ఇప్పుడు తమ మొబైళ్లపై ప్రభుత్వాలు చేయి వేస్తే సహించమని తేల్చి చెప్పేస్తుంది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ నేపాల్ ఘటన పరిమితార్థంలో అయినా సరే సరికొత్త ప్రజా విప్లవం అనే చెప్పాలి. ఇకపై సోషల్ మీడియాపై భావ దుస్సాహసిక ప్రయత్నాలు తలబడే ఏ ప్రభుత్వానికైనా ఒకసారి నేపాల్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ మన దేశంలో జరగదన్న గ్యారంటీ అయితే లేదు. మన దేశంలో కూడా జరగవచ్చు. అట్లా జరిగితే మన దేశం చుట్టూ ఇలాంటి అస్థిర పరిస్థితులు ఉన్న బలమైన నాయకత్వం దేశంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరగదు. బలమైన నాయకత్వం అని నేను అనను. ఎందుకంటే ఇక్కడ సర్దుకుపోయే గుణం బాగా అలవాటైపోయి అశాంతికి నిలవైపోయింది భారతదేశంలో ఉన్న ప్రజలు. ఇక్కడ సోషల్ మీడియా చేస్తే అదే పరిస్థితి వస్తుందేమో, రాకుంటే ఎడిపోదు. కానీ తరతరాలుగా అవినీతి అధికారులు చూస్తున్నారు. ఎంత కొట్టినా కానీ బానిస బతుకులకు అలవాటుపోయిన భారత ప్రజలు వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. వన్స్ వాళ్ళు వేసారనుకో భారత్లో ఏ గవర్నమెంట్ అయినా కాళ్ళ కిందికి రావాల్సిందే. ఇక్కడ భారతదేశంలో ఇలాంటివి జరగవని అనుకోవద్దు. ఇక్కడ కూడా జరగవచ్చు. ఒకవేళ జరిగితే మాత్రం జాంబీలు అయిపోతుంది. ఏమంటారు, జాంబీ సినిమాలు వచ్చినాయిగా, అట్లా అయిపోతుంది అనమాట. జాంబీ అయిపోతుంది భారత్. అయితే ఆర్థిక పునాదులు ఇతర దేశాలతో పోలిస్తే బలంగా ఉండటం ఇక్కడ మనకు అనుకూలం. పారిశ్రామిక, వస్తు సేవల, వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దశాబ్దాలుగా సజావుగా సాగుతుండటం మినహాయిస్తే ఇతర దేశాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు మన దేశంలో ఉన్నాయన్నది వాస్తవం. పరిస్థితులు ఏమాత్రం వికటించిన జన విస్ఫోటనం మన దేశంలోనూ జరగబోదని చెప్పలేము, జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదే సమయంలో నేపాల్ పరిణామాలు విప్లవాత్మక తిరుగుబాటు అని సూత్రీకరించడం కష్టం. అక్కడి పాలక వ్యవస్థ కూకటి వేలుతో సహా పిగిలించి వేయాలని ఎవరు కోరుకోవడం లేదు.
అధికారిక చట్టాల్లో మౌలిక మార్పులు మాత్రమే కోరుకుంటుంది. చట్టాలలో ఉన్న యువతకైనా అక్కడ ఉన్న జనాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని మార్చడం వాళ్ళు కోరుకుంటారు. సో అది చేయకుండా గవర్నమెంట్ చేసిన పనులు యువతకు వ్యతిరేకంగా చేసిన పనులు ఆ మూమెంట్కి దారి తీసినాయి. సో వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. మన దేశంలో కూడా జరగవచ్చు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, సైన్యం చెప్పినట్టు త్వరలో ఎన్నికలు జరగడం సాధ్యమైనప్పుడు ప్రజల అశాంతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గ్రహించాలి. రోడ్లపైన జాంబీలు తిరిగినట్టే మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టి ప్రభుత్వాలే వరుసగా కూలిపోతున్నాయి. మన ప్రభుత్వాలు స్థిరంగా ఉంటున్నాయి అంటే మనలో ఉన్న ఐక్యత, మనలో ఉన్న బానిసత్వం అనేది వాస్తవం. మనోళ్ళు అవినీతికి వ్యతిరేకంగా తిరగబడినా ఏ దానికైనా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ని కిందికి పైకి కిందికి చేయడానికి యువత తలుచుకుంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మిగతా గవర్నమెంట్లో మిగతా పార్టీల్లో అవినీతి చేస్తే వాళ్ళ బీజేపీ చేతితో కండుపోయాగానే అక్కడ అవినీతి అంతా మాయమైపోతుంది. ఒక్కటి చాలు దాని మీద తిరగబడడానికి. అది ఆ విషయంలో ఒక్కదానికి తిరగబడితే భారతదేశ యువత టోటల్గా గవర్నమెంట్ ఉల్టా ఫల్టా అయిపోతుంది. ఇక కానీ వీళ్ళు మారిపోతున్నది ఏమిటి? ఒక సంవత్సరం ఆర్థిక పరిస్థితులు ఏ కారణం వల్ల అయినా తలకిందులైపోతే ప్రజల కనీస అవసరాలకు పూర్తిగా గాలికి వదిలేసే పరిస్థితి సంభవిస్తే ఇండియా కూడా పైన పేర్కొన్న దేశాల సరసన నిలబడడం ఖాయం 100%. సోషల్ మీడియాను బ్యాన్ చేశారన్న కసితో తాజాగా నేపాల్ యువత జాంబీల్లాగా మారిపోయారు. విధుల్లోకి వచ్చి కనిపించిన దానిలా ధ్వంసం చేస్తున్నారు. పరిస్థితులు విషమిస్తే ఇండియా రోడ్లపై కూడా ఇలాంటి జాంబీలు మొబైల్ ఫోన్స్ పట్టుకొని తిరగడం ఖాయం 100%, 200%, ఇంకెంత అని చెప్పుకోవచ్చు టోటల్గా చూసుకున్నట్లయితే. సో ఇది నేపాల్లో జరిగిన మూమెంట్. ఆ మూమెంట్ భారతదేశంలో జరగదని చెప్పలేము, జరగవచ్చు కూడా. దానికి అతి దగ్గరలో ఉంది. విసిగిపోతున్నారు భారత ప్రజలు అనేది కూడా వాస్తవం. ఇక అవినీతిని సహించం అని అనుకుంటే ఆ మూమెంట్ వచ్చేస్తుంది ఈజీగా. సో అవినీతే కానీ అక్రమాలు కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాడ ఒక రాష్ట్రానికి ఎలక్షన్ నిర్వహించాలంటే 3 దఫాలు అయితే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఎన్ని దఫాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు? అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా అయిపోతుంది? సో ఒక్క రాష్ట్రానికి అంత ఎక్విప్మెంట్ అంతమంది లేనప్పుడు, అంటే దాన్ని సరే వన్ డేలో 2 డేలో కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంటే భారతదేశంలో మొత్తం ఎలా సాధ్యం? సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సరిపోతుందా? అలాంటి వన్ నేషన్ వన్ 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 అని చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ చేసే ధైర్యం బీజేపీ గవర్నమెంట్కి ఉందా? ఒకటి మొదలు పెడితే 100 తయారైతే దాని చుట్టూ వాటన్నిటికీ సిద్ధమైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ రండి, లేదంటే కష్టమే. సో బీజేపీ బత్తాయిలు ఎన్నో విధాలు చెప్తారు. సో రేపు ఇలాంటి పరిస్థితి బీజేపీకే కానీ కాంగ్రెస్కే కానీ రాకుండా ఉంటే మంచిదని చెప్పుకోవచ్చు. వన్స్ ఇలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుందనుకో దారుణాతి దారుణంగా భారతదేశంలో అవి చెప్పుకోవడానికి చూడడానికి కని విరిగి ఎరగని సునామీ ఏమంటారు దాన్ని, జన విస్ఫోటనము మామూలుగా ఉండదు. వాళ్ళు తలుచుకుంటే, భారతీయులు తలుచుకుంటే